గారికి, రైతులకు, రైతు సోదరులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ మనం ఎక్కి 14 నెలలు అవుతుంది సార్. 14 నెలలలో మనము సొసైటీ నుంచి ఎల్టీ లోను మనం ఇచ్చుకున్నాయి సార్. మన సొంత ఫండు ఎల్టీ లోను 1,76,75,414 రూపాయలు మన సొంత ఫండు సార్. ఇవి ఎల్టీ లోను మనం ఎక్కడి నుంచి వసూలు చేసినాయి 33,99,558 రూపాయలు సార్ రికవరీ చేసినాయి. గోల్డ్ లోను 186 మందికి 2,22,150 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. అది మన సొంత ఫండే సార్. ఇది మనం ఎక్కినాక 14 నెలలలో మనం చేసుకున్న సార్. వాస్తవంగా 1 ఇయర్ కింద మేము మాట్లాడాలంటే ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడలేకపోయాను సార్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి భూపతి రెడ్డి సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు సార్. లాస్ట్ టైం చెప్దాం అనుకున్నా సార్, చెప్పలేకపోయినా ఈసారి చెప్పినా సార్. ఇక్కడికి చెప్పంగానే వచ్చేసినటువంటి మన రమేష్ అన్న గారికి, ఏఎంసీ చైర్మన్ ముప్పంగారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు సార్. ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, రైతులకు, రైతు సోదరులకు వాస్తవంగా ఎంతో అనుకున్నాం సార్. అంతకన్నా ఎక్కడ వచ్చారు జనాలు, మేము సుఖం అనుకోలేం సార్ ఇంతగానో వస్తారని. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. సార్ మా విలేజ్లో ఒక 2-3 ప్రాబ్లాలు ఉన్నాయి. అవి కొద్దిగా మీరు ఉన్నన్ని రోజులలో మాకు చేయిస్తే చాలా సంతోషం సార్. ఇక్కడ మాకు కాలువ ఉన్నది సార్. మన వైన్స్ నుంచి ఎక్కడ మన మన గౌరవరం బ్రిడ్జి దాకా ఇక్కడ నుంచి పోవాలంటే ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది సార్. దానికి డ్రైనేజ్ మంజూరు చేయించాలని కోరుకుంటున్నాను సార్. అట్లాగే ఈ తిరుమలయ చెరువులోకి వాటర్ రాక చెరువు నిండుకుండలా ఉండేది. ఎలాంటి దాంట్లోకి వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. దానికి సంబంధించి కొద్దిగా అందులోకి వాటర్ వచ్చేటట్టు చూడండి సార్. ఇంతటితో ముగిస్తున్నాను సార్. బిల్డింగు తిరుమల ప్రహారీ గోడ సార్. మీరు దయతలిచి ఆ ప్రహారీ గోడకు మంజూరు చేయించగలరని కోరుకుంటున్నాను సార్. అట్లాగే సార్ మనం 20 నెలల్లో మన ఓన్లీ నల్లవేలి విలేజ్కి CMRF చెక్కులు డబ్బుల రూపంలో వచ్చినవి 22,48,000 రూపాయలు ఓన్లీ నల్లవేలికి వచ్చినాయి సార్. CMRF చెక్కుల రూపంలో. నమస్కారం. ఈరోజు నల్లవేలి గ్రామానికి నూతన భవన 65 లక్షల నిర్మించుకొని అతి తొందరలో 3-4 మంత్స్లోనే కట్టడం జరిగింది. కాంట్రాక్టర్ ధన్యవాదాలు. ఫస్ట్ అయితే అడిగిన వెంటనే శాంక్షన్ ఇప్పి చేసినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు. అలాగే మొదటి నుంచి ఎమ్మెల్యే గారు సొసైటీ బాగుండాలి, బాగుపరచాలని చెప్పినందుకు మరీ కృతజ్ఞత సార్కి చెప్పడం జరుగుతున్నది. సంక్షేమ పథకాలు పోకుండా మనం చేసిన పనులు రెడీ చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి అందరికీ ఎవరు కూడా అడగకుండానే నల్లవెల్లికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేషన్ నుంచి లింగాపూర్ స్టేజ్ వరకు 7 కిలోమీటర్ 18 కోట్లు ఇచ్చిండు. ఆ ఘనత సారికే. అలాగే మల్లాయగూడ అది సారికే. లాస్ట్ ఈ షెడ్ మనం కూర్చొని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ 24 అవర్స్ RWS కింద ఇచ్చారు. ఒక పోల్ పెట్టు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ లేడు, వార్డు మెంబర్ లేడు, జడ్పీటీసీ లేడు. అయినా సార్ మొత్తం భుజాన వేసుకొని ఏం కావాలని చెప్పి తెలుసుకుంటూ చేసిండు. కానీ కొంతమంది అంటున్నారంట పాతదే అని. ఎవరు కూడా ఒక్కోసారి అడిగిన వాళ్ళు లేరు. ఈ రోడ్డు విషయం కానీ తిరుమల రోడ్డు సారుకు బాగు చేయాలని ఉద్దేశంతో చేసిండు తప్ప అది పాత ప్రభుత్వం ఎవరైనా చెప్పండి మనకు ఖండించాలా. ఎదురుదాడి చేయకపోతే సంవత్సరాలు నిజం అవుతుంది. 100 తప్పులు ఒక తప్పును 100 సార్లు అడితే నిజం చేస్తారు వాళ్ళు. మనం కూతురు దగ్గర చెప్పకపోతే మన మూర్ఖత్వం అయితే దయచేసి అర్థం చేసుకోండి. కార్యకర్తలు కానీ తెలిసినటువంటి మేధావులు కానీ వాస్తవంగా తెలుసుకొని చెప్పండి. అనవసరంగా మేము చేసిండ్రు వాళ్ళు ఏం చేయలేదు మొత్తం దయచేసి అనకండి. ఎవరు అడిగినా పార్టీలకు ఖచ్చితంగా చెక్కులు ఇప్పిస్తుండు. ఓన్లీ కాంగ్రెస్ మాత్రం చేయలే. అప్పుడు వాళ్ళు చేసుకున్నారు బీసీ బంద్ అని
ఆ బంధం ఈ బంధం వాళ్ళు ఓన్ వాళ్ళకి చేసుకున్నారు. కానీ మన సార్ అటువంటి భేదాభిప్రాయం లేకుండా చేస్తుండు. సార్ మనం ఒక గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏం లేదు. రాబోయే ఎలక్షన్లల్లో జడ్పీటీసీ కానీ ఎవరో నిల్చొని సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఏది పోటీ చేసినా మన సార్ గిఫ్ట్ ఇచ్చేది అదొకటే. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరంటూ ఉండండి మన వాళ్ళు రిజర్వేషన్ ఏదొచ్చినా కానీ మనం ఇవ్వాల్సింది సార్ కదా ఒకటి గొప్పది. పిల్లలకు ఇస్తామని చెప్పినాం, ఆరోపణలు ఇవ్వలేదు. వాళ్ళు ప్రతిసారి గుర్తు చేస్తున్నారు. కొంచెం తొందరగా పంపిస్తే బాగుంటుంది సార్. అది కొంచెం తొందరగా చేపిస్తారని ఆశిస్తున్నాం. అది బీచర్ కట్ట మేకనే ఎక్కుతున్నది. ఇంకో చెక్ డ్యామ్ కూడా సార్ మా ఊరు వాళ్ళు రాయించిన ప్రకారంగా చెక్ డ్యామ్ ఒకటి మిగిలిపోయింది ఉన్నది, తిరుమలేశ్వర మాటకాలు. అది సబ్ స్టేషన్ కూడా ఇస్తామని మాట్లాడడం జరిగింది సార్. మేము ల్యాండ్ కూడా యాక్టివ్ చేసి చూపించాం మీకు. అది అవి కొంచెం తొందరగా చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు ధన్యవాదాలు. కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ నలభై ప్రజల తరపు నుంచి. ఒకటి మత్తడిస్తుగా సార్ మన పాతది ఉన్నది, దానికి కొద్దిగా మరమ్మతులు చేయించాల్సి వచ్చింది సార్. అందరు రైతులకు నా యొక్క నమస్కారం సార్. ముఖ్యమైన సమస్య ఏంటంటే మాకు కొన్ని రోజుల నుంచి బ్యాంక్ అంటున్నాము. బ్యాంక్ ఒకటి మా అందరి కోరిక మేరకు సరే తొందరలో కంప్లీట్ చేస్తే బాగుంటుంది సార్. ఇంకోటి మాకు హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది. హెల్త్ సెంటర్ కూడా మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి మాకు 4 రోజు సార్, ప్రతిరోజు ఏ చిన్న గాలి వచ్చినా మా గతంలో మ్యాక్సిమం ఒక 6-7 గంటలు విలేజ్లో కరెంట్ ఉంటే బాగుండే సార్. అది ఎక్కువ ఉండే. ఈరోజు 24 గంటలకు 24 గంటలు కరెంటు విలేజ్లో ఉంటుంది. అది మీ దయ వల్ల సార్. ఇంకోటి చెక్ డ్యామ్, అది మా చిరకాలం కోరిక. చెక్ డ్యామ్ అదొకటి నెరవేరింది. ఇంకో చెక్ డ్యామ్ కూడా ఇస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నల్లవేలకి డెవలప్మెంట్ చాలా సహకారం చేస్తారు సార్. ఆ డబుల్ రోడ్డు కానీ, మాకు చెక్ డ్యామ్ కానీ, కరెంటు సమస్య కానీ, హెల్త్ సెంటర్ కానీ అన్నీ మాకు సహాయం చేస్తారు సార్. మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది సార్. మేము చెప్తున్నాం అన్ని చెరువులు ఉన్నాయి సార్, కానీ తిరుమల చెరువు ఒకటి వినలేదు సార్. దానికి మీరు చూసారు సార్ కాలువ ఆల్రెడీ. దానికి ఒక లిఫ్ట్ లేదా కాలువ ఏదో ద్వారా మాకు సెట్ చేయాలి సార్. మినిమం ఒక 500 కుటుంబాలు ఉంటాయి సార్. కానీ బాగా వాటర్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలంలో మా పొలాలు వెళ్ళిపోతున్నాయి సార్. మీరు ఒక చెక్ డ్యామ్ కట్టారు సార్. ఆ తాళ్ళ నరస అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు అసలు వాటర్ లేదని చెప్పి ఇటు సైడ్ వేసిండు. ఆ చెక్ డ్యామ్ కట్టగానే మొత్తం తాంబెత్తు వాటర్ పొంగినాయి సార్ పైకి. అది చూసి చాలా సంతోషమైంది సార్. అది నా ప్రభావం ఎంత ఉందన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది సార్. అలాగే ఇంకో చెక్ డ్యామ్ కట్టండి సార్. తిరుమల చెరువు నీళ్ళు, అలాగే బ్యాంకు, మళ్ళీ కొన్ని కొత్త పింఛన్లు కూడా ఉన్నారు సార్. కొన్ని బీడీ కార్మికులు వాళ్ళకు కూడా సెట్ చేయండి సార్. మీరు నల్లవేలికి మాకు దేవుడితో సమానం సార్. మరిన్ని ఫలితాలను కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సొసైటీ భవన మన ఓపెనింగ్కి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు భూపారెడ్డి గారికి, అలాగే రమేష్ అన్న గారికి, మీడి గోపి గారికి, ముప్పై వెంకరెడ్డి అన్న గారికి, ఆనందన్న గారికి, వెంకరెడ్డి గారికి, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసన్న గారికి, ఇందల్వాయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ గారికి, ప్రతి ఒక్క డైరెక్టర్లు, ఇక్కడ ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. నిన్న నల్లవెల్లి మొత్తం మారుమోగిపోయింది సార్. ఈ సొసైటీ ఆ లైటింగ్, ఈ బిల్డింగ్ చూసి ఇది ఏంది, ఈ సొసైటీ లేకుంటే ఇది ఏందా అని ప్రతి ఒక్కరు స్టేటస్ల రూపంలో కానీ, గ్రూప్ల రూపంలో కానీ నిజామాబాద్ వరకు చేరింది సార్. మళ్ళీ ఒకటి సార్, నల్లవెల్లి అంటే ఇంతకుముందు తెలుసు సార్, చిన్నపల్లి తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి నుంచి మీరు ఎలక్షన్లో ఒకటే చెప్పారు సార్, దత్తా తీసుకుంటున్నారు నల్లవెల్లి అన్నారు. 2 సంవత్సరాలు కాదు, నల్లవెల్లి అన్నారు. ఇప్పుడు నిజామాబాద్లో ఒక చేరేసుకొని కూర్చుంది సార్ మా ఊరి పేరు. అది మీ దయ వల్ల సార్. ఇది మేము చెప్పాలనుకుని చెప్తున్నాం సార్. కానీ మాకు అడగగానే ప్రతి ఒక్క పని సార్. నల్లవెల్లికి వచ్చినట్టు హైదరాబాద్ కూడా వదలరు సార్. మీరు నల్లవెల్లికి పిలంగన వస్తారు సార్, పిలంగన వస్తారు. నిన్న మొన్న మంది కూడా అంటారు నల్లవెల్లికి ఏంది పిలంగన వస్తారు సార్ అంటే, దత్తా తీసుకున్న ఊరు కాబట్టి ప్రతి క్షణం వస్తాడు సార్, మా కోసం వస్తాడు. ఇది ఈ స్టేజ్ రూపంలో చెప్తున్నాం. అలాగే సార్ ఇంతకుముందు మాకు ఇలా గోదాంలో ఏది యూరియా ఉంటుండే, బీజ్ ఉంటే ఏది తెలియకపోతుండే. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇచ్చిన నమ్మకంతో ప్రతిరోజు గ్రూప్లో యూరియా ఎంత ఉంది, ఒక సంచి ఉందా, 2 సంచి ఉందా, బీజ్ ఎంత ఉందా, మీ నమ్మకము ఇది కాకుండా ప్రతిరోజు గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది సార్.
ఇది కూడా చాలా సంతోషం. ఆ గ్రూప్లో చూసుకొని కూడా మందుకు వస్తారు సార్ రైతులు. ఇంకో సార్ చెక్ డ్యామ్ ఆల్రెడీ అయింది సార్, అక్కడ మా పొలాలు ఉంటాయి. చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేము. ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళాలి సార్, అక్కడ చూడడానికి కూడా వస్తున్నాడు. ఇంకోటి మన అందరికీ బ్రిడ్జ్ కావాలని అనుకున్నాం, అది కూడా శాంక్షన్ చేసిండు సారు. దసరాకు ఓపెనింగ్ అవుతుంది, అది కూడా పనులు చాలా అవుతాయి. ఈ వర్షాకాలం అయిపోగానే ఆ బ్రిడ్జ్ పనులు కూడా స్టార్ట్ చేస్తారు సారు. ఇక్కడికి పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సింగిల్ విండో భవన ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు బ్యాంకు సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, అలాగే ఇండస్ట్రీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, గోపి గారికి, ఆనంద్ గారికి, వెంకటరెడ్డి గారికి, నవీన్ గారికి, శ్రీను గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన పాలన ఎక్కడ పోయింది, ఇప్పుడు 18 నెలలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనత మన ఎమ్మెల్యే గారికి ఎంత అభిమానం దొరికిందన్నది ఇది నాకు ఆనందంగా ఉంది. ఎందుకనంటే గత పాలకులు చెప్పిండ్రే తప్ప పని చేసింది ఎక్కడ కూడా లేదు. ఈరోజు చూడండి, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి చేరినాయి, ప్రజల్లోకి అన్ని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా ఆ రోజు ఎలక్షన్ల 6 గ్యారంటీలు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు అని చెప్పడం జరిగింది. అవన్నీ ఒకటి ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇలా ప్రజలలో కొంచెం స్పందన కొంచెం తక్కువ ఉన్నది. దాన్ని మనం అందరం ప్రజలకు చెప్పాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలా చూడండి, ఇలా మహిళలు ఉన్నారు, వాళ్ళకి బస్ ఫ్రీ ఉన్నది. ఇలా మళ్ళీ కొత్త కార్యక్రమాలు చూడు, సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ రోజు చెప్పిండు చంద్రశేఖరరావు, మా మనమడు ఏ బియ్యం తింటే, మా మనమడు ఏ స్కూల్ చదువుకుంటే మీ పేద ప్రజలందరినీ అక్కడ పెడతా అని చెప్పేసి ఇవాళ ఇచ్చిండా అని 10 సంవత్సరాలు సన్న బియ్యం ఇచ్చిండా, మన స్కూల్లో డెవలప్ చేసిండా. ఇలా చూడండి, మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెనువెంటనే ఇలా స్కూళ్ళని అభివృద్ధీకరణ చేస్తూ లైట్లు కానీ, అక్కడ ఫ్యాన్లు కానీ, మన పేద పిల్లలు మనం ఇళ్ళలో గాలిలో ఫ్యాన్ల కింద ఉంటున్నాం కాబట్టి మన పిల్లలు కూడా ఉండాలన్న ఆలోచనతో చేసినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలలో తీసుకుపోయే బాధ్యత మన అందరి మీద ఉన్నది, మీ అందరి మీద ఉన్నదని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నల్లవెల్లి గ్రామాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉండే, వాళ్ళు ఏం చేసిండ్రు, రాష్ట్రంలో మన జిల్లా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదని అంటున్నారు 10 సంవత్సరాలు. ఇలా 18 నెలలు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది, మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి దక్కింది. ఇదే కాకుండా మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఏ గ్రామంలో పోయినా ఇదే ఆదరణ, ఇదే అభిమానం. అంటే పేదల కోసం పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం పనిచేసే మన ఎమ్మెల్యే గారు తన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాటి పరిపాలన నచ్చక ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి పేదలే నా దేవుళ్ళ చూసుకుంటున్న తపనతో నచ్చినందుకు ఈరోజు అదే చేసి చూస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంటే చెప్తూ పోతుంటే ఎన్నో మేము రోజు చూస్తూ ఉన్నాం. ప్రతి నిత్యం ఇలా నాకు తెలిసి 119 మంది ఎమ్మెల్యేల్లో మన ఎమ్మెల్యే గారు నెలకు 20 రోజులు ప్రజల్లోనే ఉంటుండు, ప్రజల మధ్యలోనే ఉంటుండు. ప్రజలు చెప్పినవన్నీ వాళ్ళు విని ప్రభుత్వంతో పోరాడి ఈ కార్యక్రమాలను చేసినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కానీ అందరికీ కొత్త రేషన్ కార్డులు, అందరికీ దుబాయ్ పోయి 12-13 సంవత్సరాలైనా రేషన్ లేకుండే వాళ్ళ పేరు నమోదు కాలేదు సార్. మన ప్రభుత్వం వచ్చినాక కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్, చాలా సంతోషకరం సార్. అట్లాగే సార్ మనదొకటి బైపాస్ పెట్టించుకున్నాం సార్, బీటీ రోడ్డు, అది కొద్దిగా తొందరగా చేయించగలరని మనవి సార్. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ రమేష్ అన్న గారిని మాట్లాడండి కొంచెం. మనందరికీ ఆదర్శనీయుడు, మరి రాష్ట్రంలోనే
నిజామాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తర్వాత మరియు మంత్రుల తర్వాత ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు, మనందరి పేద నాయకుడు, గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, అట్లాగే సోదరులు ఉప గంగారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, వెంకరెడ్డి గారికి, మర్యారెడ్డి ఆనంద్ గారికి మనందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈరోజు శ్రీనివాస్ గారిని మా చైర్మన్గా నామినేట్ తప్పదు. ఎందుకంటే మేము బహుశా 4 నెలల కిందనో ఇప్పుడు గౌరవ భూపతి రెడ్డి గారితో మేము ఆ రోజు ఫౌండేషన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి 4 నెలల్లోనే బిల్డింగ్ కంప్లీట్ చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు. వారికి మా డీసీబీ తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు. ఇందులో మేము వాస్తవానికి శ్రీనివాస్ ఇందాక చెప్పిన 4 కోట్ల రూపాయలు వాళ్ళు ఇక్కడ రైతులకు రుణాలకు అందజేయడం జరిగింది. మరి మేము కూడా శ్రీనివాస్ దగ్గర డిపాజిట్ చేయించుకొని అప్పు తీసుకునే పరిస్థితి మాకు అట్లాంటి మంచి మనిషి కనుక మాకు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా 35 లక్షలు మేము మా నిజామాబాద్ నుంచి లోన్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి మన గౌరవ శాసనసభ్యులు మరి శంకుస్థాపన చేసిన రోజు ఆ రోజు కూడా మేము ఇదే రోడ్ ఎప్పుడు వచ్చినాం. వారికి ఆ రోజు మరి ఈ కొత్త రోడ్ అయితే లేకుండే కానీ మరి అంత త్వరలోనే ఈ కొత్త రోడ్ శాంక్షన్ చేయించి మరి ప్రారంభించి చేసినందుకు వారికి మనందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు. నేను దాదాపుగా నెలకు ఒకసారి అయితే సార్ను కలుస్తూ ఉంటాను. నేను సార్తో మాట్లాడాలంటే కూడా నాకు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. అంత బిజీ ఉంటారు సారు. 24 గంటలు మీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించో ఎక్కడన్నా దాఖలాలు బాగలేదంటే వారి గురించి మాట్లాడడము, ఇంకేమైనా సమస్యలున్నా వారికి పరిష్కరించే దశలో పనిచేస్తూ ఉంటారు. మరి సుమారుగా ఒక దినంలో 16 గంటలు అయితే పనిచేస్తారు. నాకు తెలిసి నేను చాలాసార్లు 8 గంటలకు పోయినా సార్ బిజీ ఉంటారు. రాత్రి ఏం పోను కానీ 7-8 సమయంలో అట్లా రోడ్ ఎంపడ పోతూ ఉంటే ఒక 20-25 కార్లు సార్ ఎంపట ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా. మరి అట్లాంటి మనిషి మరి ఇందాక మన గంగాన చెప్పినట్టు సార్ చేసిన పనులు ఎక్కడన్నా కానీ మనం చేసిన పనులు చెప్తేనే ఇతరులకు గుర్తుంటుంది. కనుక మీరు మన గౌరవ రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కానీ వాస్తవానికి కూడా ఎవరు కూడా అనుకోకుండా ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరు ఊహించలే. మరి ఇట్లాంటి రాష్ట్రంలోనే మంత్రుల తర్వాత నేను కూడా 2-3 నియోజకవర్గాల్లో ఇట్లాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వారికి మరి రాబోయే మరి బహుశా స్థానిక సంస్థలు ఎప్పుడే వస్తాయి అంటూ ఉన్నారు. మరి సార్ అయితే మళ్ళీ ఎమ్మెల్యేగా ఎట్లా వస్తారు కానీ స్థానిక సంస్థల్లో మరి నేను మీ నల్లవేల ఎంపీటీసీ సింగిల్ ఉందో నాకు తెలియదు కానీ నిజంగా ఎంపీటీసీ ఉంటే మీరు యునానిమస్ ఇచ్చి సార్కు ఆ గిఫ్ట్గా ఇవ్వాలి. అదే మన నిజమైన సార్కు రుణం తీసుకోవడం. మరి చాలామంది పెద్దలు మాట్లాడారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేసి ఇందుకు ఈ సొసైటీ చైర్మన్కు మరి సిబ్బందికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. జై. ఈరోజు మన నల్లవెల్లి గ్రామంలో మరి 65 లక్షలతోని రైతులకు వసతుల కొరకు మరి ఇక్కడ సొసైటీ ద్వారా సొసైటీ భవన నిర్మాణానికి అదేవిధంగా కింద కొంచెం కమర్షియల్గా సొసైటీకి ఇన్కమ్ వచ్చేందుకు కావాల్సిన బిల్డింగ్ మనము నిర్మించుకొని మరి దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ ముద్దు బిడ్డ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా బ్యాంక్ చైర్మన్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మన సొసైటీ డైరెక్టర్ ఆనంద్ గారికి, మీ గ్రామ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి డిచ్పల్లి సింగిల్ విండో అధ్యక్షుడు రామచందర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ మన మాజీ ఎంపీపీ గోపి గారికి, మరి మిగతా డైరెక్టర్స్ అందరు కూడా ఈ సొసైటీ డైరెక్టర్స్కు, మరి ఇంకా మన పెద్దలు రాజు గారు, ఎల్ఐసి గంగన్న గారు, మరి భోజన్న గారు,
ఇంకా చాలామంది ఉన్నారు మన గ్రామంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, పూర్య గారు, మోహన్ గారు, అధికారులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు, వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున మరి పత్రికా విలేకరులకు, మరీ ముఖ్యంగా నల్లవెల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, మా రైతు సోదరులకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. అంటే నిజంగా నాకు నల్లవెల్లికి ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందేమో. మరి ఇక్కడ నల్లవెల్లికి వస్తే నాకు ఎప్పుడు కూడా గమ్మత్ అనిపిస్తుంది, ఒక ప్రేమ, అభిమానం, గౌరవం. ఎందుకంటే చాలా ప్రేమ మనుషులు పాపం వాళ్ళు. ఎప్పుడు కూడా నన్ను గౌరవించారు, ఆదరించారు, ఏదో కావాలని అడిగింది, కానీ ఎప్పుడు కూడా నన్ను ఒక మాట కూడా ఇప్పుడు అనలేవాళ్ళు. ఎందుకంటే అంత ప్రేమ, అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు. మరి నన్ను ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం మెజారిటీతో గెలిపించారు. ఆ రోజు నల్లవెల్లి పరిస్థితి చెప్పుకుంటే జిల్లాలో పెద్ద నాయకులే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి మర్డర్లు కూడా అయినాయి. ఇప్పుడు మన డిబి గంగారాం మొన్ననే 3 రోజులు అయిందా, ఇప్పుడు 18 అయి. ఆ రోజు మరి ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని మరి గ్రామము గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడ్డది. మర్డర్లు అయినా పర్వాలేదు, ఎన్ని ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు. నేను చెప్పడం జరిగింది, మీ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది, మీరేం అధైర్యపడే అవసరం లేదు, అన్నిటికీ మేము నిలబడతామన్నారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గ్రామ పెద్దలు కూడా, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా నిలబడి మరి అప్పుడు ఎప్పుడైతే ఎవరైతే మనం అన్యాయానికి గురి చేసినో వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. సో ఇవాళ మనము మంచి స్థానంలో ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా, తర్వాత మీ ఆశీర్వాదంతో మరి ఇవాళ మన గవర్నమెంట్ కూడా వచ్చింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఆ రోజు మనం ఎన్నికలప్పుడు చెప్పినవన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా మనము 6 గ్యారెంటీలతో పాటు మరి ఇలా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసు, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవడమే కాకుండా మరి పేదవాళ్ళకు ఒక బెడ్రూమ్ ఇవ్వలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఒక పేదవానికి ఒక గుంట భూమి ఇవ్వలేదు, ఒక గుంట భూమి కూడా నీళ్ళు అందించలేదు. ఇంకా కేసులు, మర్డర్లు అన్నీ అయినాయి. మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం వీళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణను దోసుకొని అప్పుల పాలు చేసినటువంటి సందర్భం ఇలా చూస్తూ ఉన్నారు. అయ్య ఒక కేసులో ఇరుక్కున్నాడు, మామ ఒక కేసులో ఇరుక్కున్నాడు, అయ్య బిడ్డకు కేసులు ఇరుక్కున్నది, నాకు కొడుకు ఒక కేసులు ఇరుక్కు, మొత్తం కుటుంబం కూడా తెలంగాణ ప్రజల ముందు ఇలా దోషులుగా నిలబడ్డారు. ఒకటాని కాదు, ఎన్నైనా చూడు, గొర్రెలలో చూడు స్కామే, మేకలలో మన చేపలలో చూడు స్కామే. ఇక కాళేశ్వరం అయితే అది కూలేశ్వరం అయిపోయింది. అసలు ఘనత అయితే అసలు చరిత్ర కూడా చూడాడు. కట్టిపోయి ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళ కూలిపోయి ప్రాజెక్ట్ ఎవడు కట్టాడు? నిజంగా సిగ్గునంటే ఉరివాసం చచ్చిపోవాలి. చెప్తున్నా అంత సిగ్గుశరం లేకుండా మరి ఇలా కుటుంబం అంతా కూడా అంటే అవినీతి పాలైపోయి మొత్తం జైళ్ళకు పోయే పరిస్థితిలో ఉన్నారు. అంత నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. అది ఎప్పుడు పడవ మునిగే పరిస్థితి ఉందో అది టీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకంటే గతంలో ఒకటి సామెత ఉన్నది, పెద్ద అయిపోయింది, చెడుపకురా చెడదు అని. మరి ఇలా అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను దోసుకుంటే ప్రజలు బుద్ధి చెప్పారా? ఇవాళ అసలు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పుట్టిందే నాతోని, అర్థమైందా? ఇలా మరి మీ అందరూ ఆధ్వర్యంతో మేమే దాన్ని పొందబెట్టే కార్యక్రమం చేపడుతున్నాం. అంటే అట్లా ఉంటుంది కాదు, తప్పదు. మరి అది కర్మ రిటర్న్స్ అంటారు చూడు, అట్లా అంటే కర్మ అనేది ఎవరు తప్పించుకోరు అన్నట్టు. అంటే అట్లా కేసీఆర్ పరిస్థితి గట్లా తయారైంది. సరే, కానీ ఆయన పోయిడు కానీ తెలంగాణ మొత్తం అప్పులు చేసిపోయిండు. అప్పులు చేసిపోయి ఎంత చేసిండంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి, దాంట్లోకి వెళ్ళి 4 లక్షల కోట్లేమో రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ తీసుకొని చేసిండు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వస్తుంది అన్నట్టు. అదేమో 5% 6% ఇంట్రెస్ట్కి వస్తుంది. మిగతా 4 లక్షల కోట్లు చేసిండు. ఇంకా ఇది కాక అది ఏడుకెళ్ళి చేసినట్టే బయటకెళ్ళి తెచ్చిండు. ఇప్పుడు మనం బంగారం కుదబెట్టేట్లయితే మనము అప్పు తెస్తామో ప్రైవేట్లోకి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చినట్టు ఆయన 12% 13% మితికి తెచ్చింది. ఏం చేసామంటే ఇట్లనే కాళేశ్వరం డెవలప్మెంట్ అథారిటీ అనో, లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనో, అదనో ఇదనో, సివిల్ సప్లైలో కరెంట్ బిల్లు అన్నిటికీ మొత్తం అప్పు చేసి కూర్చున్నారు. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు అది బీజేపీలు ఏమంటున్నారు, బయటకు తెచ్చుకున్నా మాకు సంబంధం లేదు, నువ్వు ఎఫ్ఆర్బిఎంలో కన్వర్ట్ చేయాల్సిందే, లేకుంటే లేదు, ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే. నువ్వు ఆ ఎఫ్ఆర్బిఎం అంటే రిజర్వ్ బ్యాంక్ పరిమితిలో వస్తే మనకు 12% 6% అవుతుంది. అది ఇక
మన ముఖ్యమంత్రి గారు తన అన్ని కూడా ఈ బ్యాంకుల లోన్స్ అన్ని కూడా తీర్చుకుంటూ మరి డైవర్షన్ చేస్తున్నాడు, కన్వర్షన్ చేస్తున్నాడు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఇప్పుడు 12% ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని 6% చేయాలని చేసి అట్లా చేయడం వల్ల మనకు నెలకు 2,00,000 కోట్ల రూపాయలు మనకు మిత్తి మిగులుతున్నది. ఇలా మిత్తి కడుతున్నాం 6,000 కోట్లు నెలకు మనం. అంటే అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేని బయట కూడా అప్పులు చేసిపోవడం వల్ల ఇలా మనకు బయట అప్పు దొరకలేదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే ప్రభుత్వం ఏంది అప్పు దొరకదా ప్రభుత్వంకు అంటే ఇలా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నారు, వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు ట్రై చేసి ఈ అప్పంతా కూడా నువ్వు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకొచ్చుకో అప్పుడు తర్వాత చూద్దామని. అది కాక మనోడు ఇంకేం చేసినాడు, 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. అంటే బకాయిలు అనమాట. ఇప్పుడు కాంట్రాక్టర్లకు కానీ మన మధ్యాహ్న భోజనం కానీ లేకుంటే ఫీజు రీంబర్స్మెంట్ కానీ, అది కాకుండా ఉద్యోగులకి చేయాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కలిసి 1,00,000 కోట్లు చేసిపోయాడు. ఇక ఎట్లా అయిపోయిందంటే ఇది ఎక్కడ చూసినా ఏ గుట్లో చూసినా అప్పే కనబడుతుంది. అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే పరిస్థితులు ఇట్లా ఉన్నప్పటికీ మరి అలా ఇందిరమ్మ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 18 నెలల్లోనే మనము ఎన్ని చెప్పినో అన్ని కొన్ని 1-2 చేయకపోవచ్చు కానీ మెజారిటీ 100-90% చేసి పెడతా ఉన్నాం. ఇవాళ సన్నబియ్యం గతంలో ఒక కళ ఉండే పేదవాడు సన్నబియ్యం తినడం, రేషన్ కార్డు చిన్నదే కానీ ఇలా మనం 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం 10 సంవత్సరాల తర్వాత. మరి ఇలా రేషన్ కార్డు అంటే అదొక ఐడెంటిఫికేషన్, అదొక ఆధార్ లాగా. ఇంకోటి ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మేము ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోవచ్చు, ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు, దానికి ఇందిరమ్మ ఇండ్లకు వాడుకోవచ్చు, సన్న బియ్యంకు వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా అన్ని సంక్షేమ పథకాలు అన్నిటి కూడా మనము అంటే రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మన 40 ఇందిరమ్మ ఇండ్లు 26 ఇండ్లు ఇచ్చినాం. ఇలా 16 కడతా ఉన్నారు, ఇంకా 10 కడతారు, ఇంకో 10-15 కావాలంటున్నారు. 10 కాదు ఇంకా 50 అయినా కానీ 40 ఇల్లు లేని ఉండదు. ఇంతవరకునే అది ఇలా 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇంకా మరి 3.5 సంవత్సరాలు 40 ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండదు. ఎవరైనా జాగా లేదు ఇల్లు లేదు అనుకుంటే వాళ్ళకు కూడా జాగా కూడా ప్రభుత్వం తరఫున కొనిపించి 75 గజాలు ఇచ్చి వాళ్ళకు కూడా 5,09,000 ఇల్లు శాంక్షన్ చేస్తాము. 40 ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదని అనుకుంటున్నాం. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకటి చేస్తూ ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం అని కాదు. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంటే ఉంది. మోడీ పరిపాలిస్తున్నాడు, మోడీకి సంబంధించిన మనుషులే పరిపాలిస్తున్నారు అక్కడ. కానీ మీరు ఆలోచించండి, ఎక్కడైనా రైతులకు రుణమాఫీ అయిందేమో, మీరు ఆలోచించండి ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చిండేమో, ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా, ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారా, ఎక్కడైనా కానీ మరి ఈ కావాల్సిన ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారా? ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఇలా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం, రైతులకు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇవాళ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. బీజేపీ రాష్ట్రంలో అయితే అసలే లేదు. ఇక వాళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, వాళ్ళు మాట్లాడతారు పేదరికం గురించి. ఇవాళ అంటే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయరు? ఇలా సన్నబియ్యం ఇస్తుంటే మొన్నవాడు బీజేపీ అంటే మోడీ ఇస్తున్నాడు అంట. మరి మోడీ ఇస్తే మీ 15 రాష్ట్రాలు ఇయ్యరు. అధికారం ఉన్న దగ్గర ఇయ్యారంట, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర మోడీ ఇస్తున్నాడు బియ్యం. అంటే చెప్పుకోవడానికి కూడా అట్లా మరీ సిగ్గుమారి చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఇవాళ అన్నీ కూడా ప్రభుత్వము చేస్తూ ఉన్నది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ నంబర్ 1 రాష్ట్రంగా ఎదగబోతూ ఉంది మన రాష్ట్రం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నీ అవుతూ ఉన్నాయి. ఇక ఒక మహిళలకు కూడా ఇప్పుడు 0 వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నాం. మనం మేమే ఇచ్చిన 30 కోట్ల రూపాయల రుణం మహిళలకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టి పంచినాం. ఎవరైనా మహిళా సోదరిమని చనిపోతే కూడా వాళ్ళకి సంబంధించిన 2 లక్షల రూపాయల రుణము లోన్ వేవింగ్ కొరకు, లోన్ ఇన్సూరెన్స్కు దానికి కూడా డబ్బులు ఇచ్చినాం మనం 2 లక్షల రూపాయల వరకు. మహిళా సోదరిమని యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కూడా 10 లక్షల రూపాయలు, 3 చనిపోయారు మన కాన్సెన్స్లో 30 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా గల్ఫ్ బాధితులతో ఆడుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళకు గల్ఫ్లో ఎవరైనా బర్రెపిల్లలు వదిలి గల్ఫ్లో పోతున్నారు, మరి కుటుంబం ఆగమైపోతుందని చెప్పి వాళ్ళకు పాలసీ తీసుకొచ్చి ఇవాళ మన నియోజకవర్గంలో దగ్గర 18-19 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం మనం. ఇట్లా సంక్షేమం అని వేసుకుంటూ పోతున్నాము. రైతులకు కూడా ఇలా రైతులు కూడా మామూలుగా పంట పండిస్తలేరు. మరి అలా నేను శ్రీనివాసు మరి చిన్నపిల్లలాగా ఉన్నాడు, మరి ఇంత పెద్ద సొసైటీ మరి ఎట్లా చేస్తాడు అనుకున్నా కానీ మరి బ్రహ్మాండంగా వేస్తూ ఉండే. ఇప్పుడు 2-3 పంటలు మనం వచ్చినాక కొన్నాము. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఇలా లాభాలలో నడుస్తున్నది. ఇలా రమేష్ అన్న అంటున్నాడు మేమే ఇలా దగ్గర అప్పు తీసుకోవాలని పరిస్థితి బ్యాంకు నడిపిస్తున్నారంటే ఇవాళ మరి ఇంత పెద్ద కొత్త బిల్డింగ్ మనం కట్టుకొని ఎక్కడ లేని విధంగా మరి చాలా తక్కువ సొసైటీలో ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్లు. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీ గ్రామంలో. కాబట్టి ఇలా అన్ని రంగాల రైతులు కూడా
కష్టపడడం వల్లనే ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులు ఇవాళ మీరు అక్కడక్కడ చూస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎరువులు కొంచెం ఇబ్బంది ఉన్నది యూరియా అని. కానీ మన జిల్లాలో ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు, ఎక్కడ కూడా రైతులు ఎక్కడ కూడా లైన్లు కట్టింది లేదు. మన జిల్లాలో అట్లా మేనేజ్మెంట్ అట్లా చేసినాం. మనం మొదలే కలెక్టర్తో మాట్లాడి మరి మన రిక్వైర్మెంట్ ఇంత అంతకంటే ఎక్కువనే మనం స్టాక్ పెట్టుకునే యూరియా కానీ, ఇలా బీస్ కానీ, ఇంకేదైనా మిక్స్డ్ కానీ, ఇంకేదైనా పొటాషియం కానీ, జింక్ కానీ, ఇంకా ఏది కూడా ఇవాళ షార్టేజ్ లేదు. మీ సొసైటీలో అసలే షార్టేజ్ లేదు. కాబట్టి ఈ విధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మన మార్కెట్ గ్యారంటీ. ఇవాళ పండించిన పంటను ఎవరు కొనాలా? మరి ఇవాళ తడిసిన ధాన్యమైన, బులకెత్తిన ధాన్యమైన, రంగు మారిన ధాన్యమైన మీ వాటిలో గింజ మేము కొట్టాం కొని దానికి తప్పకుండా ఎంఎస్పీ 2300 కాడికి ఇస్తాము, అవసరం ఉంటే సన్నవాట్లకు బోనస్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న యాసంగిలో వానాకాలంలో బోనస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా యాసంగిలో ఇంకా వస్తాయి, మనకు బోనస్ రావాల్సి ఉంది. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇలా రైతుకు రాజు చేయడం అంటే నిజంగా రాజుని చేసి చూపించినాం. ఇలా రైతులు అంత ఇంత మరి ఇలా ఎవరి దగ్గర డబ్బులు బ్యాంకులలో ఉన్నాయంటే రైతుల దగ్గరనే ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. ఇలా మా మహిళా సోదరులు కూడా ఫ్రీగా బ్యాంకులో లోన్ వస్తూ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు కూడా పెంచాలని చూస్తున్నాం. ఇంతకుముందు మహిళా సంఘాలు అంటే కోళ్ళ వ్యాపారమో పాల వ్యాపారమో అంటుంది. ఇలా అట్లా కాదు, వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఇలా వాళ్ళకు ఆర్టీసీ బస్సులు కొనుక్కొని అద్దె తీసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర 150 బస్సులు ఇచ్చినాం. ఇంకొక 850 బస్సులు ఇంకా ఇస్తా ఉన్నాం. 1000 బస్సులు మహిళలకి ఇస్తా ఉన్నాం. మీరు అద్దె సిండికేట్ అయ్యి కొనుక్కొని ఆర్టీసీ బస్సు కొనుక్కొని ఆర్టీసీకి కిరాయికి ఇవ్వండి, మీకు వస్తుంది. అదేవిధంగా ఇలా ఏ రంగం మన విద్యుత్ శక్తి, ఇలా మన కరెంట్ అవసరం ఉంది. అదాని అంబానీ దగ్గర మనం కొనుక్కుంటున్నాం. దాని బదులు మీరే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ సౌర విద్యుత్ శక్తి కొరకు ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ గ్యారంటీగా మార్కెటింగ్ గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని మీకు మహిళా సోదరులకు ఇస్తూ ఉన్నది. ఈ విధంగా మహిళలను కోటీశ్వరం చేస్తూ ఉన్నాం. ఇలా రైతులు రాజు చేస్తూ ఉన్నాం. యువకులకు 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం. ఇవాళ ఇంకా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎందుకు నోటిఫికేషన్ కొద్దిగా డిలే అయిందంటే మీకు అందరికీ కూడా తెలుసు. మన ఎన్నికల వాగ్దానంలో మన జనాభాలో ఎంత ఉంటుందో వాళ్ళకి అంత బెనిఫిట్ కావాలని రాహుల్ గాంధీ నినాదం మేరకు మరి మన జనాభా ఎంత ఉందో మనకు అంత అన్న దాని మీద బీసీ రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో మనము ఇలా కులగణన చేసినాం. మీకు అందరు కూడా తెలుసు, మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేసిరు. ఒక్కొక్క బుక్లో ఇంత పెద్ద బుక్ అది 75 క్వశ్చన్లు. ఒక్కొక్కళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎన్యూమరేటర్స్ 150 ఇళ్ళకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి 15 రోజులు, రోజు 10 ఇండ్లు మాత్రమే మనము సర్వే చేస్తూ మొత్తం 15 రోజులలో మనం సర్వే చేసి మొత్తం డీటెయిల్ తీసుకొని పోయినాం. డీటెయిల్ తీసుకపోతే ఇలా జనాభాలో 56% బీసీలు వెళ్ళారు. మరి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మనం కొట్లాడి ఇవాళ అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టినాం. 2 బిల్లు పెట్టినాం, మేమే పాస్ చేసినాం. అది ఏదంటే ఒకటేమో చదువు విద్యా సంస్థలలో రిజర్వేషను, తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలలో ఉపాధిలో రిజర్వేషను. ఇంకొక బిల్లు ఏమో స్థానిక సంస్థల రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వడానికి. ఈ 2 బిల్లులు మనం పెట్టి ఇక్కడ గవర్నర్ ద్వారా ఆమోదం ఎందుకొని మరి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసింది. బీసీ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి అది ఆర్టికల్ షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలి. అది పెద్ద సమస్య కాదు. ఇలా ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది. ఇవాళ ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీలో మన బిల్లు పెట్టినప్పుడేమో అందరూ యునానిమస్గా సపోర్ట్ చేశారు. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అలా తెలిసి ఇక్కడ కాదు అది ఢిల్లీకి పోవాలని. మరి ఢిల్లీకి పోయిన తర్వాత సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడ మీరు కొట్లాడాలి కదా. ఇప్పుడు 5 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. టీఆర్ఎస్కి అయితే గుండుసున్నా ఉన్నది పార్లమెంట్లో, అంటే లోక్సభలో. కానీ మరి రాజ్యసభలో అయితే 4 ఉన్నారు, 4-5 ఉన్నారు. మరి వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా మనకు. అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ని, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మన అరవింద్ను, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను బీసీ నాయకులైనటువంటి ఈటల రాజేందర్ను, మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పండి. మరి అనుకూలమైతే మేము జంతర్ మంతర్ దగ్గర మేము అందరం ధర్నా చేసాం. ట్రైన్లలో పోయి ఆడ 3 రోజులు ఉండి మరి ధర్నా చేసి వచ్చినాం. మీరు మరి ఎందుకు రాలే? మరి ఇలా పార్లమెంట్లో మాత్రం ఎందుకు కలిసేస్తలేరు? మరి అంటే మీరు బీసీ రిజర్వేషన్ మీకు అవసరం లేదా? మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు మేము అడుగుతా ఉన్నాం. మీరు బీసీ బిడ్డలు కారా? అయితే ఇవాళ వాళ్ళ అంటే డబుల్ స్టాండర్డ్, ఇక్కడనేమో సపోర్ట్ చేస్తున్నారు, అక్కడనేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక కవితనేమో ఇక 10 ఏళ్ళ అధికారం ఉన్నది, అప్పుడు ఒక బీసీ మాట మాట్లాడలే. ఇవాళ బీసీలు లేరా టీఆర్ఎస్లో? బీసీలు టీఆర్ఎస్లో లేరా? ఇలా పద్మరావు గౌడ్ ఉన్నాడు సికింద్రాబాద్ 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే. ఇలా గంగుల కమలాకర్ ఉన్నాడు 5 సార్లు ఎమ్మెల్యే. ఇవాళ ఆయన ఉన్నాడు ఎవరు మన తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి వీళ్ళందరినీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయొచ్చు కదా.
లేకుంటే ఫ్లోర్ లీడర్ చేయొచ్చు కదా, ఫ్లోర్ లీడర్ బాగా ఉండాలి, ఈడ ఈడ ప్రెసిడెంట్ ఆయననే ఉండాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు ఉండాలి, అంటే అంతా వాళ్ళే. ఇప్పుడు మనం ఇవ్వలేదా, మనం మహేష్ కుమార్ గౌడ్ మన నిజామాబాద్ ముట్టు మీద బీసీ బిడ్డకి ఇవ్వలే, మనం స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వలే, జాతీయ అధ్యక్షుడు ఒక దళితుని చేసినాం మనం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. మరి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎక్కడ ఇప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు చెయ్యరు, ఇప్పుడు చేయాల్సింది చెయ్యరు, కానీ బీసీల కొరకు ఏమంటే నిరాహార దీక్ష చేస్తుందంట. అంటే ఎట్లున్నాయంటే ఇక అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం ఉన్నప్పుడు ఒకటి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే పబ్లిక్ అమాయకులు వీళ్ళు చెవుల పువ్వు పెట్టచ్చు అనుకుంటారు, తీసి బండ కొతికిరు ఇంకా చాలదా, ఇంకా అయినా బుద్ధి రాలేదు, ఇంకా అబద్ధాల మీద బతుకుదాం, ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేద్దాం, ఇంకా ఏదో చేద్దామని అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకుల మంచోళ్ళు, అమాయకులేం కాదు వీళ్ళు. వీళ్ళ దగ్గర చైతన్యం లేక కాదు, తెలంగాణ ఉద్యమం ఒకటిగానే నడిచిందా, చైతన్యం లేకనే నడిచిందా, ఆంధ్రలోనే పారదోళ్ళం ఇక్కడికి వెళ్ళి, వీళ్ళు ఎంత లెక్క. మరి కాబట్టి వీళ్ళు ఇంకా మోసం చేశారనే ప్రయత్నం చేయకండి, ఇంకా బుద్ధి తెచ్చుకోండి, మీరు పద్ధతి మార్చుకోండి అని చెప్పి నేను టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నా. ఇక బీజేపీ వాళ్ళు కూడా అంతే, డబుల్ సార్ ఇడొకటి మాట అడొక మాట. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరులకు నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మనం ₹1 ఇక్కడ నుండి ఖర్చు పెట్టి ట్యాక్స్ కట్టి మనం ఢిల్లీకి పంపిస్తే మరి 42 పైసలే మనకిస్తున్నారు, 58 పైసలేమో ఉత్తరప్రదేశ్ బీహార్లో గుజరాత్లో పెడతా ఉన్నారు. మనం ఏం అడుగుతున్నాం, మోడీ జేబులకి వెళ్ళి అడుగుతున్నామా, అమిత్ షా జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? మన పైసలు మనం కట్టిన ట్యాక్స్ మన తెలంగాణకు రావాలని అడుగుతున్నాం, ఇస్తలేరు. 42% మనకిస్తున్నారు, 58% వేరే రాష్ట్రం తీసుకపోతున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో ₹1 కడితే వాడు ₹7 ఇస్తున్నారు, అదే బీహార్లో ₹1 కడితే ₹6 ఇస్తున్నారు. మరి మన పైసలు తీసుకపోయి అక్కడ పెట్టే అధికారం వాళ్ళకేమున్నది? మనం ఏమైనా అడుగుతున్నామా? ఇలా 10 సంవత్సరాల కింద కూడా మనము 11 సంవత్సరాలు అయింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలే ఇంకా పరిగణలోకి తీసుకుంటలేరు. మనకు రావాల్సిన డబ్బు ఫండ్స్ రానిస్తలేరు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒక మెట్రో ప్రాజెక్టు కడదామనంటే, మూసిని రివర్ను బాగా చేద్దామంటే, ఇంకేదో మరి మన ప్రాణహిత చెవెళ్ళ లాంటి ప్రాజెక్టులకు మనకు జాతీయ హోదా కావాలంటే ఇస్తలేరు. ఎందుకు ఇయ్యరు? ఓట్లు అడుగుతలేరా? మరి ఎందుకు వేసినట్టు? మీరు ఇప్పుడు ఇక్కడ గెలిపించుకొని ఏం చేసినట్టు అంటే గుజరాత్ వాళ్ళ పాట పాడడానిక? ఇంటి దొంగలు గారు వీళ్ళు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసుకొని ఇవాళ బీహార్ వాళ్ళపై మాట్లాడుతున్నారు, మరి గుజరాత్లో మాట్లాడుతున్నారు అంటే మన ఇంటి దొంగలు అన్నట్ట కాదా? మరి ఇంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈసారి మీరు గ్రామాలలో ఎవరైనా బీజేపీ వాళ్ళు వస్తే మీరు అడగండి, మీరు బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమా అనుకూలమా? మరి ఎందుకు తెలంగాణ రావాల్సిన ఫండ్స్ రాణిస్తలేరు? తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇలా తోడు దొంగలు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇద్దరు కలిసి తెలంగాణ అడ్డుకుంటున్న డ్రామాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా గమనించండి, ఇలా ప్రజల పక్షాన, ఇలా పేదల పక్షాన నిలబడేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే. ఇక నల్లవెల్లి మటుకు ఇప్పుడు చాలా కొన్ని చేసినా మనం చేయలేం కాదు. ఒకటి డైవర్షన్ స్కీమ్ కావాలంటే మన చెరువు నిండుతలేదంటే ఒక డైవర్షన్ స్కీము ఎమర్జెన్సీలో చేయించినాం. ఇవాళ ఇక్కడ 18 కోట్లు పెట్టి రోడ్డు చేపిస్తూ ఉన్నాం. ఇంకా మొన్న బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాం, ఇప్పుడు సీజన్ కాగానే స్టార్ట్ అవుతుంది. ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దాకా ఈ మన పార్టీ దంతా కూడా రోడ్డు రిన్యూవల్ అయింది, ఇది కూడా ప్రపోజల్ చేసినాం. మన తాండా నుండి ఇక్కడ రావాల్సింది రోడ్డు స్టేషన్ తాండది అన్నట్టు, అది కూడా రోడ్డు ప్రపోజల్ పెట్టినాం. సో ఈ విధంగా ఇంకా అయినా కానీ ఇంకా మరి నల్లవెల్లి కాస్త ఇంకా సమస్యలు లేవనుకున్నాం, కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ అడుగుతూ ఉన్నారు, తప్పకుండా డ్రైనేజ్ కూడా అది ఎన్ఆర్జీఎస్లో వస్తే చేపిస్తాం, అది ప్రాబ్లం లేదు. తిరుమల చెరువు అంటున్నారు, దానికి ఏందో నేను ఇరిగేషన్ అధికారులను పిలిచి మాట్లాడి మరి గ్రావిటీ ద్వారా వస్తాయంటున్నారు, త్రూ ఫారెస్ట్ ఏదో క్లియరెన్స్ తీసుకుంటా, అది కూడా మాట్లాడదాము. లేకుంటే ఒక లిఫ్ట్లను పెట్టిద్దాం, కానీ మొత్తం మీద తిరుమల చెరువుని అయితే మనం నింపుదాం. అదేవిధంగా మరి ఇలా ఆర్ఓ ప్లాంట్ అనేది చిన్నది, అది తప్పకుండా ఒక వారం రోజుల్లోనే నా ఫండ్కెళ్ళి నేను ఈ స్కూళ్ళలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము. అది కొంచెం ఏదో నెగ్లెక్ట్ అవుతుంది, దయచేసి రాజు మీరందరు యువకులు కొంచెం ఫాలోఅప్ చేయండి, అది బిజీ ఉండి మర్చిపోతున్నట్టున్నాం. అది అదేవిధంగా సబ్స్టేషన్ కూడా మనకు ల్యాండ్ ఐడెంటిఫై చేసినాం, ఇప్పుడు ల్యాండ్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మనం ఆల్రెడీ సీఎండీతో మాట్లాడినాము, మన వరంగల్ సీఎండీతో, ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు. ఇవాళ చెప్పడం కాదు, నేను వచ్చిన తర్వాత ఇవాళ మన నియోజకవర్గంగా 5 సబ్స్టేషన్స్ వచ్చినాయి, 5 సబ్స్టేషన్లు వచ్చినాయి, ఇంకా 6 రాబోతున్నాయి. ఇవాళ మనకు ఒక డిస్పల్లి డివిజన్ ఏర్పడ్డది, ఇవాళ ఇంకా సబ్ డివిజన్ దర్పల్లి ఏర్పడాలని అడుగుతా ఉన్నాం. ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కూడా మనం డిస్పల్లి ఒకటి దర్పల్లి ఒకటి అడుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్ట్రిసిటీ సమస్య కూడా మన గ్రామంలో కూడా చిన్న సమస్య ఉండే, మన అగ్రికల్చర్ ఒక దానికి లింక్ ఉండేది. సో దాంతో ఇలా మనం చిన్న రిపేర్తో మన ఇలా ఊరికంతా కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం.
అట్లా విధంగానే మరి సబ్సిడీ కూడా తప్పకుండా భవిష్యత్తులో చేస్తాం. అదేవిధంగా బ్యాంకు, ఇంతకుముందే నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను, మన ఆర్ఎంతో మాట్లాడినాను. ఒక వారం రోజుల్లో మీ గ్రామానికి ఇన్స్పెక్షన్కి వస్తారు. తప్పకుండా ఒక నెలలో 2 నెలల్లో మీ ఇక్కడ ఎస్బీఐ, ఇంకా చిన్న బ్యాంక్ కాదు, మీ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్తా ఉన్నాం. ఇక చెక్ డ్యామ్ అయితే మనది ఒకటి అయిపోయింది, ఇంకొక చెక్ డ్యామ్ అంటున్నాం. తప్పకుండా అది కూడా ప్రపోజల్ పెడతాం. అది వెంటనే కాదు, ఒక 6 నెలలు టైం పడుతుంది. తర్వాత ఇంకా మత్తడి అంటున్నా, చెరువు ఏదో మత్తడి రిపేర్ అంటున్నా, అది పెద్ద ఓఎండంలో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏది మత్తడి రిపేర్ అన్నది తప్పకుండా అది కూడా చేపిస్తాం. మహిళా సమాఖ్య భవనము తప్పకుండా ఈ స్టేజ్ మీద నుండి నేను చెప్తా ఉన్నాను, నాకు సిడిపి వచ్చిన తర్వాత తప్పకుండా మీ మహిళా సమాఖ్యకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మీకు మహిళా సంఘం కట్టిస్తాం. ఎందుకంటే ఇలా మా అక్క చెల్లెలందరూ ఎక్కడకుండా కూర్చుంటే కరెక్ట్ కాదు. వాళ్ళు లేచిపోమంటే లేచిపోవాలా, లేకుంటే కూర్చోమంటే కూర్చోవాలా, అట్లా కాదు. ఇవాళ ఒక ప్రభుత్వం కూడా ఒక పాలసీ తీపోతుంది. ఇవాళ అన్నీ కూడా పెద్ద ఎత్తున మనం అంగన్వాడీ స్కూల్స్ శాంక్షన్ చేసుకుంటాం. ఇవాళ మన నియోజకవర్గంలో దగ్గర 100 అంగన్వాడీ స్కూల్స్ మనం శాంక్షన్ చేయించుకుంటాం. ఇప్పుడు అట్లనే రాబోయే కాలంలో ప్రతి విలేజ్లో మనం మహిళా సమాఖ్య బిల్డింగ్, ప్రతి మహిళకు గ్రామ పంచాయతీ ఎట్లుంటుందో మహిళా సమాఖ్య బిల్డింగ్ కంపల్సరీ ప్రతి విలేజ్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. అది ఎప్పుడైతుందో తొందరనే అవుతుంది, కానీ కాకుండా కానీ మీ నల్లవెల్లి గ్రామం మట్టుకు మరి మా అక్కాజేళ్ళ కొరకు ఖచ్చితంగా నేను నా సిడిపి నుండి ఒక 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చి తప్పకుండా మీకు ఒక భవనం కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బైపాస్ రోడ్ అంటూ ఉన్నారు, మరి అది కూడా తప్పకుండా ప్రపోజల్ పెడతాం. ఇంకా ఏదైనా చేసి పెడతాం, ప్రాబ్లం లేదు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు మీ దయతో ఇంకా 3.5 ఏళ్ళు ఉంటాం, ఇంకా మాయ తెలిసే ఇంకా 5 ఏళ్ళు ఉంటాం, అంటే 8, 9, 10 ఏళ్ళు అయితే ఉంటాం. కాబట్టి మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఈ రాజకీయంలోకి వచ్చినాం, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. ఇలా నాకు ఏం దందలేదు, దవాఖానా బంద్ అయిపోయింది. ఓన్లీ ఏం పని లేదు, ఓన్లీ మీకు ఏదైనా ఉంటే మీ సమస్యలు తీర్చడము. కాకపోతే మీకు తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువన్నాయి, మరి మనోడు అంతా అప్పు చేసిపోయా. ఇక మరి అన్నీ కోలుకుంటా ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఇంకా తొందరగా ఇంకా నెక్స్ట్ బడ్జెట్ వరకు చాలా మటుకు ప్రభుత్వం పరిస్థితి కూడా బాగా అవుతుంది. తప్పకుండా ఏ ఫండ్ వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా, మరి ఇవాళ ఇందల్వాయి మండలంకే ఎక్కువ ఫండ్ వచ్చింది. యాక్చువల్లీ మన 7 మండలాల కంటే ఎక్కువ ఇందల్వాయి మండలంకే ఎక్కువ వచ్చింది. అయినా మరి ఇక నల్లవెల్లి గ్రామం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏ ఫండ్ వచ్చినా మరి మీకు తప్పకుండా అన్ని విధాలు అన్నిటికంటే ముందుగా నల్లవెల్లికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాను. మీ మనిషిని, మీ దీవెనలు, మీ యొక్క అభిమానం ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. ఇచ్చిండు అదర్ కిషన్ రావు గ్రావెల్ ఇచ్చిండు, గౌరవరం నాగేష్ రెడ్డి ఈ షెడ్ ఇచ్చిండు. ఇక మీరు తిరుమల చిత్ర కాడ ఏమి ఇస్తారో పెద్ద మొత్తం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకో రిక్వెస్ట్ డైరెక్టర్ లేనప్పుడు మాకు ఇన్ని వచ్చినాయి, అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఏమి ఇస్తారనేది మేము ఎదురు చూస్తున్నాం. అది అదే సార్, డైరెక్టర్ ఇచ్చినంత మాత్రం మాకు కాదు కదా, పేరు నల్లవెల్లి గ్రామం మిగిలింది, కానీ ప్రతిసారి వచ్చినాయి మాకు ఫండ్స్ ఏఎంసీ నుంచి. అంటే ప్రతిదాన్ని ట్రెజరీకి పంపించేస్తున్నారు డబ్బులు. ఇంతకుముందేమో మన మార్కెట్ కమిటీకి వచ్చిన ఆదాయము ఇంత లాభాలు నడుస్తుందంటే గంగారెడ్డి గారు వచ్చిన తర్వాత మన మార్కెట్ కమిటీ ఇలా దగ్గర తను వచ్చిన తర్వాతనే 15 కోట్ల లాభం వచ్చింది. కానీ ప్రతి రూపాయి మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది. మనం ఏదైనా ఇప్పుడు చిన్నది ఒక పని చేయాలన్నా కానీ మళ్ళీ గవర్నమెంట్ నుండి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ మన మార్కెట్ కమిటీ వీళ్ళు తీర్మానం చేసుకొని వీళ్ళు ప్రపోజల్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అంటే అన్ని గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేసుకోవాలా. మన మార్కెట్ డెవలప్మెంట్ కొరకే ఒక 1 కోటి రూపాయలు అవసరం ఉంటే తిరిగి మేమే మళ్ళీ శాంక్షన్ చేసుకున్నాము. అంటే పరిస్థితులు డైరెక్ట్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. అందుకని తప్పకుండా నల్లవెల్లి కూడా అదే అంటే ఉన్న పరిస్థితి చెప్తాను. ఇప్పుడు ఆయన తీసుకపోయి అన్ని ట్రెజరీలు పట్టుకుంటున్నాడు. అట్లా మొత్తం 15 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు మనము మార్కెట్ డిపార్ట్మెంట్ 15 కోట్ల లాభం మనం ఇచ్చినాం మన మార్కెట్ కమిటీ గంగా ఆధ్వర్యంలో. అంటే ఈ విధంగా ఉంది. అంటే కొన్ని అంటే ఉన్న సమస్య చెప్తా ఉన్నా నేను. తప్పకుండా దాన్ని కూడా మనం ఏదైనా ఉంటే చూద్దాం.